అందరికీ నమస్కారం అండి. ఈరోజు హైదరాబాద్ నుంచి తిరుపతి కార్ జర్నీ ఎలాగో మీకు ఒకసారి వ్లాగ్‌తో చూపిస్తాను. మేమైతే మార్నింగ్ బయలుదేరామండి. సో, మా డాగ్‌కి, పెట్స్‌కి అన్నిటికి ఫుడ్ ఫీడ్ చేసి లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకొని బయలుదేరిపోయాము. సో, నేను మీకు చూపిస్తానండి. ఎగ్జాక్ట్‌గా మనం ఏ రోడ్స్ మనం ట్రావెల్ చేయాలి, ఏ హైవే తీసుకున్నాము, అంటే హైవే కండిషన్ ఎలా ఉంది, అండ్ ఎంత టైం పట్టింది అన్నీ కూడాను. సో, ఇది మీకు అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సరిగ్గా మేము మార్నింగ్ అరౌండ్ 7:00 మేము హైదరాబాద్‌లో. సో, మేము స్టార్ట్ అయిన వెంటనే ట్రాఫిక్‌లో ఇరుక్కున్నామనమాట. ఇదొచ్చేసి మేము గండి మైసమ్మ నుంచి ఎగ్జిట్ నెంబర్ 5 తీసుకున్నామండి. సో, మేము మియాపూర్ దగ్గర నుంచి బయలుదేరామనమాట. సో, ఇది ఎగ్జిట్ నెంబర్ 5. అయితే ఏం జరిగిందంటే, ఆ రోజు ఆగస్ట్ 15 అవ్వడం వల్ల ఆహ్, మొత్తం స్కూల్ బసెస్ అన్నీ కూడా పిల్లల్ని స్కూల్‌కి తీసుకెళ్తున్నాయి. సో, అందువల్ల ట్రాఫిక్ జామ్ అయింది. సో, జనరల్‌గా అయితే ఈ రోడ్డు అంత బిజీగా అయితే ఉండదు. ఓకేనా. సో, ఎగ్జిట్ నెంబర్ 5 అయితే మేము తీసుకోవాల్సింది బెంగుళూరు హైవే. అంటే ఎన్‌హెచ్ 44. ఓకే. ఇది వచ్చేసి 9 hours 53 minutes చూపిస్తుందండి. ఎగ్జాక్ట్‌లీ ఇది ఎక్కడి నుంచి అంటే ఎగ్జిట్ నెంబర్ 5 నుంచి. సో, మొత్తానికి మేము ఎగ్జిట్ నెంబర్ 5కి ఎంటర్ అయిపోయాము. ఓఆర్ఆర్. ఓకే. అన్‌ఫార్చునేట్‌లీ నా ఫాస్టాగ్ అయితే వర్క్ చేయలేదనమాట. నేను చూసుకోలేదు. సో, రీజన్ ఏంటో వాళ్ళకి కూడా తెలియదు. ఐ థింక్ నాది పేటీఎం ఉంది. పేటీఎం ఫాస్టాగ్ డిజేబుల్ చేసేయడం వల్ల నాది వర్క్ అవ్వలేదంట. బట్ అందులో అయితే బ్యాలెన్స్ ఉంది. సో, వాళ్ళకి ఎంతైతే అమౌంట్ పే చేసేసి మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. అయితే ఈ జర్నీ వచ్చేసి బెంగుళూరు హైవే ఎన్‌హెచ్ 44, ఆ తర్వాత రాయలసీమ ఎక్స్‌ప్రెస్ హైవే ఎన్‌హెచ్ 40, అండ్ దెన్ తిరుపతి డిస్ట్రిక్ట్. ఇక్కడొచ్చేసి ఎగ్జిట్ నెంబర్ 16 తీసుకోవాలండి. ఎందుకంటే మనం ఎళ్ళాల్సింది బెంగుళూరు హైవే ఎన్‌హెచ్ 44 కాబట్టి ఎగ్జిట్ నెంబర్ 16 తీసుకోవాలి. ఇక్కడికి ఎగ్జిట్ నెంబర్ 16 తీసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ 2 పాత్స్ ఉంటాయి. లెఫ్ట్ పాత్ వచ్చేసి ఎయిర్‌పోర్టు, రైట్ పాత్ వచ్చేసి బెంగుళూరు హైవే. ఎన్‌హెచ్ 44. సో, రైట్ తీసుకున్నాము. సో, మీకు ఆల్మోస్ట్ 1 అవర్ పట్టిందండి. 1, 1½ అవర్ అప్రాక్సిమేట్‌లీగా పట్టింది. ఆహ్, సో, అగైన్ నా ఫాస్టాగ్ పనిచేయలేదు. సో, వాళ్ళకి అమౌంట్ పే చేసేసి మేము స్టార్ట్ అయ్యామనమాట. సో, నేను చూస్తున్నాను ఎక్కడైనా ఫాస్టాగ్ చేంజ్ చేసేవాళ్ళు కనిపిస్తారేమోనని. ఇక్కడెక్కడ కనిపించలేదు. అయితే ఎన్‌హెచ్ 44 ప్రెజెంట్ కండిషన్ అయితే మటుకు అక్కడ ఫ్లైఓవర్ కన్‌స్ట్రక్షన్ జరగడం వల్ల చాలా ట్రాఫిక్ జామ్ అయిందండి. మీరు చూడొచ్చు. ఆహ్, సో, చాలా రద్దీగా ఉండే ప్లేస్ కావడం వల్ల ఫుల్ ట్రాఫిక్ అంతా జామ్ అయిందిక్కడ. ఇక్కడ ఆల్మోస్ట్ మాకు 1 అవర్ పట్టింది. ఈ ట్రాఫిక్ మొత్తాన్ని మేము క్లియర్ చేసుకొని వెళ్ళేసరికి.
అక్కడి నుంచి ఆల్మోస్ట్ ఒక 50 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత లెఫ్ట్‌లో హెచ్‌పీ పెట్రోల్ బంక్ ఉందండి. సో, ఫుల్ ట్యాంక్ చేయించుకున్నాము. అయితే అక్కడ పెట్రోల్ బంక్‌లోనే మొరగన్స్ అని రెస్టారెంట్ కనిపించిందండి. కంప్లీట్‌గా వెజ్. రెస్టారెంట్ అయితే చాలా బావుంది. కానీ లోపల ఏసీ ఏమీ లేదు. పైనంతా బంగాళాదుంప అవడం వల్ల చాలా వేడిగా ఉంది లోపల. అండ్ ఐటెమ్స్ కూడా పెద్ద టేస్టీగా నాకైతే అనిపించలేదు. బట్ కాస్ట్ అయితే మటుకు చాలా చాలా హెవీ. సో, అదొకసారి చూసుకోండి. సో, లక్కీగా నాకు ఫాస్టాగ్ రెన్యువల్ చేసేవాళ్ళు నాకు కనిపించారండి. ఇమ్మీడియేట్‌గా ఇది నెక్స్ట్ నేను చూసినటువంటి ఫస్ట్ చెక్ పోస్ట్ అనమాట. నేషనల్ హైవే 44లో. సో, లక్కీగా అక్కడికి వెళ్ళి నేను ఫాస్టాగ్‌ని రెన్యువల్ చేయించుకున్నాను. పేటీఎంలో ఉన్నది ఐ థింక్ వాళ్ళు బజాజ్ దానికి చేంజ్ చేశారు. ఆల్మోస్ట్ ఒక 10, 15 మినిట్స్ టైం పట్టింది అంతే. బట్ చాలా బాగా అయింది. అయితే ఒక 15, 20 మినిట్స్ వెయిట్ చేయమని చెప్పారు. ఫాస్టాగ్ రీయాక్టివేట్ అవ్వాలి అంటే 20 మినిట్స్ పడుతుందని చెప్పారు. సో, 15 మినిట్స్ వెయిట్ చేసి వెళ్ళాము. అయితే నాకైతే లోపల కొంచెం టెన్షన్ ఉంది. ఫాస్టాగ్ పనిచేస్తదా? పనిచేయదా? అని చెప్పేసి. ఎందుకంటే ఎళ్ళే దారిలో లక్కీగా పనిచేసింది. ఫాస్టాగ్ ఎందుకంటే ఎళ్ళే దారిలో చాలా మీకు ఉంటాయి కాబట్టి మీరు ఫాస్టాగ్‌ని చెక్ చేసుకోండి. అందులో బ్యాలెన్స్ కూడా ఉంచుకోండి. ఎందుకంటే చాలా టోల్ గేట్స్ ఉంటాయి. అది గనక మీకు రెన్యువల్ లేకపోయినా లేదా అందులో బ్యాలెన్స్ లేకపోయినా మీకు చాలా ఇబ్బందవుతది. అండ్ ఎక్కడ పడితే అక్కడ మనకి ఫాస్టాగ్ ఇచ్చేవాళ్ళున్నారు. ఆల్మోస్ట్ నాకు 2 టోల్ గేట్స్ వరకు వాళ్ళెవరు కనిపించలేదు. థర్డ్ టోల్ గేట్‌లో వాళ్ళు నాకు కనిపించారనమాట. ఇదొచ్చేసి నాకు చాలా మంచి వ్యూ అండి. వెళ్తున్నప్పుడు కనిపించింది. ఫుల్‌గా వాటర్ ఉండి చాలా బావుంది. కారుని సైడ్ ఎక్కడైనా ఆపి వ్యూ చూపిద్దాం అనుకున్నాను గానీ, అది ఫాస్టెస్ట్ మూవింగ్ హైవే అవ్వడం వల్ల పార్కింగ్ ఎక్కడ ప్లేస్ దొరకలేదు. మళ్ళీ ఎవరికైనా ఇబ్బందవుతది అక్కడ ఆపితే అని చెప్పేసి అక్కడ ఎక్కడ ఆపలేదనమాట. చాలా బావుంది. ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ మీరు ఫ్లైఓవర్ క్రాస్ చేసిన తర్వాత మీరు ఆపి అక్కడ చూడొచ్చు. ఇదొచ్చేసి ఎన్‌హెచ్-44 బెంగుళూరు హైవేలో ఉందనమాట అండి. ఓకేనా? ఇదొచ్చేసి ఇప్పుడు మీరు ఎన్‌హెచ్-44 నుంచి ఎన్‌హెచ్-40కి వెళ్ళాలనమాట అండి. సో, మీరు ఇక్కడ క్లియర్‌గా స్ట్రెయిట్‌గా ఎళ్ళిపోయారంటే మీరు మళ్ళీ బెంగుళూరు ఎళ్ళిపోతారు. ఇక్కడ జాగ్రత్తగా చూసుకొని టోల్ రూట్ అని కనిపిస్తే మీరు గూగుల్ మ్యాప్స్‌లో క్లియర్‌గా మీకు చెప్తది. సో, మీరు ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలనమాట అండి. స్ట్రెయిట్‌గా వెళ్ళకూడదు. ఇక్కడ మీకు ఎన్‌హెచ్-40 రాయలసీమ ఎక్స్‌ప్రెస్ హైవే. ఓకేనా? ఇక్కడి నుంచి స్ట్రెయిట్ అండి. మీకు కర్నూలు ఎక్కడ తగులుతది, అక్కడి నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకొని స్ట్రెయిట్‌గా వెళ్తే కడప వచ్చేస్తే తర్వాత తిరుపతి డిస్ట్రిక్ట్. ఓకేనా? సో, మాకు ఆల్మోస్ట్ ఎంత పట్టిందంటే ఆల్మోస్ట్ 3 ½ అవర్స్ టు 4 ½ అవర్స్ పట్టిందండి ఇక్కడికి. ఎందుకంటే మేము ఆల్మోస్ట్ మధ్యలో ఒక రెస్టారెంట్ దగ్గర ఆగి కొంచెం అక్కడ రిలాక్స్ అయ్యి ఫుడ్ తిని అక్కడ ఆల్మోస్ట్ ఒక 25-30 మినిట్స్ మేము స్పెండ్ చేసాము. రోడ్స్ అయితే చాలా బాగున్నాయండి. అసలు ఒక్క గతుకు గాని, మాకు కుదుపులు గాని ఏమి అనిపించలేదు. చాలా చాలా బాగున్నాయి రోడ్స్ అయితే. సో, మీరు ఇచ్చిన గివెన్ స్పీడ్ లిమిట్‌ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోతే 4 ½ అవర్స్‌లో మీరు ఎన్‌హెచ్-44 బెంగుళూరు హైవే నుంచి ఎన్‌హెచ్-40 రాయలసీమ ఎక్స్‌ప్రెస్ హైవేలోకి వెళ్ళిపోవచ్చనమాట. హైవే అయితే చాలా బావుందండి. నాకు సీనరీ కూడా చాలా చాలా బా నచ్చింది. అప్పటికేంటంటే మాకు ఆల్మోస్ట్ మధ్యాహ్నం అరౌండ్ 2:30, 3 ఆ టైం అవుతుంది. అప్పుడప్పుడే సాయంకాలం వచ్చే టైం వల్ల నాకు వ్యూ కూడా చాలా చాలా బావుందనిపిందట. ఇదే ఫస్ట్ టైమ్ నేను ఏదో ట్రావెల్ చేయడం. చాలా బావుంది. యాహ్! మీరు చూడొచ్చు. ఇది ఎన్‌హెచ్-40 రాయలసీమ ఎక్స్‌ప్రెస్ హైవే. ఓకేనా?
మొత్తానికి మేము తిరుపతి రీచ్ అయ్యే టైంకి నైట్ అయిపోయిందండి. నైట్ అరౌండ్ 11:30, 12 అయ్యింది. సో, నేనైతే ఓన్లీ 2 స్టాప్స్ దగ్గర మేము ఆగాము. ఒకటొచ్చి NH44 దగ్గర ఒకసారి ఆగాము. NH40 దగ్గర ఒకసారి ఆగాము. తిరుపతి మేము డైరెక్ట్‌గా కొండ ఎక్కే ప్లేస్ ఉంటది కదా! కార్ పార్కింగ్ త్రూ కార్ ద్వారా కొండెక్కే ప్లేసు. అక్కడికి వెళ్ళిపోయామండి. సో, అక్కడ లాడ్జెస్ అయ్యి ఉంటాయని చెప్పి అక్కడికి వెళ్ళామనమాట. అయితే ఇక్కడ లెఫ్ట్‌లో కనిపిస్తుంది గదా! సో, నాకు సరిగ్గా అప్పటికి చాలా అలసిపోవడం వల్ల లోటస్, గ్రాండ్ లోటస్ హోటలు చాలా బావుందనమాట. అంటే పెర్ డేకి అరౌండ్ 2000 రూపీస్ ఈచ్ నైట్‌కి. బట్ చాలా బావుందండి. సో, ఇక్కడి నుంచి మీకన్నీ కూడా హోటల్సే. అయితే ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటి అంటే, మనం కారు వెళ్తూ ఉంటే చాలామంది మన దగ్గరికి వచ్చి, "సార్ ఈ హోటల్ ఉంది సార్, ఆ హోటల్ ఉందని" చెప్తూ ఉంటారు. అవన్నీ నమ్మకండి. మంచి హోటల్ మీరే చూసి అక్కడ రూమ్‌ని చూసి మీరు బుక్ చేసుకోండి. ఇప్పుడు మీరు చూడబోయేదొచ్చేసి కపిలతీర్థం సెంటర్ అనమాట. సర్కిల్. సో, రైట్ సైడ్ మీకు శివాలయం ఉంది. వేణుగోపాల స్వామి టెంపుల్ అండ్ అక్కడ ఒక వాటర్ ఫాల్ కూడా ఉంది. చాలా బాగుంది వ్యూ. సో, ఇప్పుడైతే క్లోజ్ చేసి ఉంది. ఎందుకంటే నైట్ అరౌండ్ 12 అయింది కాబట్టి. సో, నెక్స్ట్ వచ్చి నేను ఇచ్చిన గివెన్ స్పీడ్ లిమిట్‌లోనే రావడం వల్ల నాకు టైం పట్టిందండి. మార్నింగ్ 7కి స్టార్ట్ అయితే ఇక్కడ నైట్ 12కి మేము రీచ్ అయ్యాం. ఓకే. అండ్ మధ్యలో ఆల్మోస్ట్ 2 ½ అవర్స్ నేను బ్రేక్ తీసుకున్నాము. కంటిన్యూయస్‌గా డ్రైవ్ చేయకూడదని చెప్పి. సో, ఈ రోడ్ చూస్తే డైరెక్ట్‌గా మీరు శ్రీవారి కొండ మీదకి వెళ్ళే ఎంట్రన్స్ రోడ్ అనమాట. సో, ఇక్కడ మీకు అన్ని హోటల్సే ఉన్నాయి. సో, చూడండి ఏసీ ఉంది, నాన్ ఏసీ ఉన్నాయి. అండ్ మోర్ ఎవర్ ఐ థింక్ నాన్ ఏసీ అయితే అరౌండ్ 800 అనుకుంటా. మేము ఏసీ తీసుకున్నాము. అది 2400 అట్లా పడింది. బట్ చాలా బాగుంది హోటల్స్ అయితే. సో, మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళ మాటలు నమ్మకండి. మీకు నచ్చిన హోటల్‌లోకి వెళ్లి రివ్యూస్ చూసి మీరు వెళ్ళి చూడండి. నేనైతే ప్రస్తుతానికి లోటస్ గ్రాండ్ అనే హోటల్‌ని నేను రిఫర్ చేస్తాను. నేను ఉన్నాను కాబట్టి చాలా సెక్యూర్డ్, సేఫ్టీ అండ్ మీ ఇంపార్టెంట్ ఐటెమ్స్, కెమెరాస్, ల్యాప్‌టాప్స్ అన్నీ కూడా మీరు హోటల్‌లో పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు. మీకు ఇంకా సెక్యూరిటీ కావాలి అంటే ఆ ఇంపార్టెంట్ ఐటెమ్స్‌ని మీరు కింద రిసెప్షనిస్ట్ ఇస్తే వాళ్ళు సెపరేట్ లాకర్‌లో పెట్టి కూడా మీకు సేవ్ చేస్తున్నారనమాట. బావుంది. ఇదొచ్చేసి ఎంట్రన్స్ అండి. సో, నాకైతే ఖచ్చితంగా నేను తిరుమల ఎంట్రన్స్ చూడాలి అన్న ఇదితో కావాలని ఇక్కడి వరకు వచ్చి ఆ ఎంట్రన్స్‌ని చూసి కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యి, హమ్మయ్య! తిరుపతి వచ్చేసాము అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయ్యి అండ్ అగైన్ మేము బ్యాక్ వెళ్ళి రూమ్ తీసుకొని ఇంకా నైట్ అక్కడ స్టే చేసామండి. తర్వాత ఎర్లీ మార్నింగ్ మేము లేచాము. ఎందుకంటే దర్శనం చాలా టైం పడుతుందని చెప్పారు. సో, యాస్ సూన్ యాస్ పాసిబుల్ మేము దర్శనానికి వెళ్ళిపోవాలి అని చెప్పేసి. అన్‌ఫార్చునేట్‌లీ మాకు టికెట్స్ కూడా లేవు. సర్వదర్శనంకే వెళ్ళామనమాట. సో, అందువల్ల మేము యాస్ సూన్ యాస్ పాసిబుల్ వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఆల్మోస్ట్ నైట్ అరౌండ్ 1కి పడుకొని ఇంకా ఎర్లీ మార్నింగ్ 6:30 ఆ టైంకి లేచి వెళ్ళిపోయామనమాట. ఇక్కడ చూడొచ్చు చాలామంది పాపం నైటే వచ్చేసి చిన్న చిన్న పిల్లలతోటి ఆడవాళ్ళు అందరూ. సో, అందరూ రూమ్ తీసుకోరు కదా! అలా వెయిట్ చేస్తున్నారనమాటండి. ఓవర్ నైట్ మొత్తం అక్కడ స్టే చేశారు. సో, అది గ్రేట్‌నెస్ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర స్వామి. ఆళ్ళు ఎక్కడెక్కడి నుంచో వస్తారు. మీ రిజిస్ట్రేషన్ కూడా వచ్చేసి కేఏ కర్ణాటక రిజిస్ట్రేషన్ అనుకుంటా. చాలా అన్నీ కూడా మహారాష్ట్ర రిజిస్ట్రేషను, కర్ణాటక రిజిస్ట్రేషను అలా చాలా అక్రాస్ ఇండియా చూసాము. ఇప్పుడు మీరు చూడొచ్చండి మేము హోటల్ రూమ్ నుంచి స్టార్ట్ అయిపోయాము. ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 6:30 ఆర్ 7:00 టైం అనుకుంట ఇది. సో, మాకేంటంటే నేను ఏమనుకున్నానంటే కపిలతీర్థం వెళ్ళి అక్కడ వాటర్ ఫాల్‌లో స్నానం చేసి అలా వెళ్దాం అనుకున్నాం కానీ, బట్ టైం లేదు. యాక్చువల్లీ 6 కల్లా వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ, ఆల్మోస్ట్ ఒక 1 అవర్ అటు ఇటు అవ్వడం వల్ల అరౌండ్ 7:00 మేము స్టార్ట్ అయ్యాము. సో, మార్నింగ్ తిరుపతి కొండ వ్యూ ఇట్లా ఉంది. సో
ఓం నమో వెంకటేశాయ. 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 ఓం నమో వెంకటేశాయ.